చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరందరూ అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆషామాషి విషయం కాదు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని జారవించుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం కానీ లేకపోతే దురుద్దేశం కానీ ఇంకోటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. దీన్ని కాపాడుకోండి. కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి. కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేము. ఒకటి, మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నాము. లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు మేము కట్టిన లెక్క తప్పైతే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్నా నేను.